ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. బులుగు బికినీతో గుబులు రేపుతున్న బోల్ బ్యూటీ. భారతీయ టీవీ రంగంలో అత్యంత ధైర్యవంతమైన నటిగా నియా శర్మ వెలుగొందుతోంది. బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్కి సాధ్యం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమె సొంతం. ఎప్పుడు చూసిన బికినీలు, మొనాకినీలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ తన ఫ్యాషన్ ఎంపికలతో అభిమానులు ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ఇటీవల దుబాయ్లో బీచ్ వేర్లో నియాన్ కాంతుల్లో మెరిసిపోయిన ఫోటోలను షేర్ చేసింది. నీలిరంగు బీచ్ వేర్, బ్లాక్ షేడ్స్, బరువైన నెక్లెస్తో ఆమె లుక్ అద్భుతంగా కనిపించింది. ఏక్ హజారో మే మేరీ బెహన్ హే తో నియా గుర్తింపు పొందింది. జమై రాజా, ఇష్క్ మే మజావా, నాగిన్ 4 షోలతో పాపులర్ అయింది. ఇటీవల సుహాగన్ చుడాయిల్లో కనిపించి మరోసారి ఆకట్టుకుంది. ఆమె బోల్డ్ ఇమేజ్, నటనతో టీవీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఖైదీ 2 షూటింగ్ పై క్రేజీ అప్డేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లోకేష్ ఈ సినిమా విడుదల సన్నాహాల్లో నిమగ్నమయ్యాడు. ఈ నెలాఖరు నుంచి ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. విడుదల వరకు లోకేష్ బిజీ షెడ్యూల్తో కనపడున్నాడు. అటు లోకేష్ టీం ఖైదీ 2 పనుల్లో మునిగిపోయింది. కూలీ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నాడు లోకేష్. ఖైదీ 2 స్క్రిప్ట్ ఖరారైంది. ప్రధాన పాత్రలు కూడా ఎంపిక అయ్యాయి. హీరోయిన్గా అనుష్క ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తొలి షెడ్యూల్ కర్ణాటక అడవుల్లో జరగనుంది. అక్కడ అటవీ ప్రాంతంలో సెట్ నిర్మాణం జరుగుతోంది. సన్నివేశాలు, సెట్, అడవితో సమన్వయం చేసేలా లోకేష్ సూచనలతో పనులు సాగుతున్నాయి. సాధారణంగా తొలి షెడ్యూల్ స్థానికంగా నిర్వహిస్తారు. కానీ లోకేష్ కర్ణాటకను ఎంచుకోవడం విశేషం. గతంలో లియో కోసం కూడా ఇలాంటి వ్యూహమే అనుసరించాడు. ఇక కార్తీ సర్దార్ 2 వాతయార్ చిత్రాల షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్ పనుల్లో చేపడుతున్నాడు. ఖైదీ 2 సెట్స్కు వెళ్లేలోగా ఈ పనులను ముగించనున్నాడు. వీరమల్లు కోసం ముందుకు వచ్చిన టాప్ సంస్థ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు తమిళనాడు థియేట్రికల్ రైట్స్ను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ ఎపిక్ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంకు శక్తి ఫిలిం ఫ్యాక్టరీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అవకాశం ద్వారా ఈ భారీ చిత్రంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం ధైర్యం, గౌరవం, స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక చారిత్రక కథాంశంతో రూపొందుతోంది. ఈ జూలై 24న చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ శక్తివంతమైన నటనతో పాటు ఈ చిత్రం భారీ సెట్స్, అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. చారిత్రక నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలతో నిండి ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శక్తి ఫిలిం ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తమిళనాడులో గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్గా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ఫోటోషూట్తో రచ్చ చేస్తున్న రష్మిక. రష్మిక మందన తాజాగా ది డర్టీ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోషూట్లో ఆమె ధరించిన ఆధునిక స్టైలిష్ దుస్తులు ఆమె అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించాయి. బోల్డ్ లుక్తో రష్మిక కెమెరా ముందు మెరిసింది. ఈ షూట్లో ఆమె ఎంచుకున్న రంగులు, డిజైన్లు యువతను ఆకర్షించేలా ఉన్నాయి. రష్మిక ఈ ఫోటోషూట్ ద్వారా తన ఫ్యాషన్ సెన్స్ను మరోసారి నిరూపించుకుంది. సినిమాలతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ ఆమె తనదైన ముద్ర వేస్తోంది. ఈ ఫోటోషూట్కు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె అందం, స్టైల్ను కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమా పరంగా రష్మిక పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటన, ఫ్యాషన్ ఎంపికలు ఆమెను యువతలో ట్రెండ్ సెట్టర్గా నిలబెడుతున్నాయి. ఈ ఫోటోషూట్తో రష్మిక మరోసారి తన గ్లామర్తో అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ క్లాసిక్ దర్శకుడితో శర్వానంద్ కొత్త సినిమా. కాలీవుడ్ సంచలన దర్శకుడు సి ప్రేమ్ కుమార్ టాలీవుడ్లో మరోసారి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో శర్వానంద్తో కలిసి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల శర్వానంద్ కథను చర్చించిన ప్రేమ్ కుమార్ అతడి నటనా కోణాలను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ పాత్ర 2 విభిన్న షేడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని
టాక్. ప్రస్థానంలో సీరియస్ రోల్, గత లవ్ స్టోరీల్లో అతడి సహజసిద్ధమైన నటన ప్రేమ్ కుమార్ ను ఆకర్షించినట్లు సమాచారం. 96 సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రేమ్ కుమార్ దాని తెలుగు రీమేక్ జానూర్లో శర్వాతో కలిసి పనిచేశారు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం 96 సీక్వెల్ సూర్యతో మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్న ప్రేమ్ కుమార్ ఆ తర్వాత శర్వాతో ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్కు ఈ ప్రాజెక్ట్ కీలకం కానుంది. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.